తగతది తగతది తగ తగతది తగతది తగ తగతది తగతది తగ తగతది తగతదీగతా తదీగతా తగతదీగతా తదీగతా తగతదీగతా తదీగతా తరిగడదగు 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 కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోరె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోరె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోరె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసజంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నరులకు అందని నీ లీలలు
చేరినోడా నటరాజ నాట్యాలు ఆడటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా वराहरूपं दैववरीष्टं वरस्मितवदनं वज्रदन्तधर रक्षाकवचम् शिवसम्भूत भुवि संजात नम्बिदवगिम्बु कोडुववनीत ಸಾವಿರ ದೈವದ ಮನಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುತ್ತ
మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిటి బుద్ధే మూవీడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు గొల్లెతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము అంతనింత గొల్లెతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి బుద్ధే మూవీడు ఇద్దరాని మహిమల దేవకీ సూతుడు సతికేళి రుక్మిణికి రంగు మూవి పనపు గోమేధికము ప్రతికేళి రుక్మిణికి రంగు మూవి పగడము నితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతి మమ్ము గాచే కమలాక్షుడు గతి మమ్ము గాచే కమలాక్షుడు గతి మమ్ము గాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిటి బుద్ధే మూవీడు పెద్ద
కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్య రత్నము పాలజల నిధిలోన పాయని దివ్య రత్నము బాలుని వల్ల తిరిగి పద్మనాభుడు బాలుని వల్ల తిరిగి పద్మనాభుడు బాలుని వల్ల తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు పిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేము వీడు పిద్దరాని మహిమల దేవకీ సూతుడు దేవకీ సూతుడు దేవకీ సూతుడు దేవకీ సూతుడు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ బొకే సాంబశివరావు గారిని వల్లూరు సాంబశివరావు గారిని వారికి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాను. మరొకటి ఎండి యూకేఆర్ పీజీఆర్కి ఆహ్వానిస్తాము. వారిని చెల్లి పశుమోక్షం వలసిందిగా కూర్చున్న వారికి లిమిటెడ్ శ్రీ ఎస్వి సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని వంశీసారి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. వేణు ఎక్కడున్నావు? వేణుకొండ వేణు వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిద్దాం. వారికి తారంపూడి రామకృష్ణ గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అనిలు ఇద్దరు వేణు శ్రీ విజయ రాఘవరావు గారు వేదిక మీద కలవలసిందిగా కూర్చున్నాము. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తే. ఎందుకంటే ఈ సంఘం తరఫున కుటుంబ సమేతంగా మనం భోజనాలు చేస్తుంటాం, కలిసి వనభోజనం చేయటం చాలా సంతోషంగా ఉంది. దీనికి ముందు మన యొక్క వనం, ఈ వన తోటలో చక్కగా వృక్షం దగ్గర, దేవతా వృక్షం దగ్గర పూజ చేశారు. ఈ పూజకి ఏంటంటే నాంది మనందరం కలిసి ఉంటాం, స్వామివారి ఆశీర్వచనం కావాలని చేయటంతో ఈ సంఘానికి బలం వచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. దీనికన్నా తర్వాత కార్యక్రమంలో మనకి ఏదైనా సరే శుభప్రదంగా ఉండాలంటే మంగళవాద్యాలు చాలా ముఖ్యం. ఈ కచేరీని, ఈ ప్రోగ్రాముకు ముందు మంగళవాద్యాలతో చక్కటి పాటతో అలరించినటువంటి వారికి నా ఆశీస్సులు, ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి శుభాభినందనలు. ఇక ప్రతిదీ కూడా రకరకాల భంగిమలు కావాలంటుంటారు. ఆ భంగిమలతో పాటు నృత్యం, నటరాజస్వామిని దించినట్టు చిన్నారిని, చిరంజీవిని చక్కగా మన స్టేజ్ ముందు నుంచి ప్రతి ఒక్కరిని కూడా అలరించిన దానికి ఆ పాపకు కూడా నా యొక్క దీవెనలు. ఇకపోతే కార్యక్రమంలో నా యొక్క భారతం ఏంటంటే నేను పరిచయం చేసుకోవాలి కదా. నేను సోమరూత వెంకట సుబ్బారావు. మీ అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ గురించి.
దానికి సంబంధించినటువంటి జనరల్ ఇన్సూరెన్స్లో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక డివిజనల్ మేనేజర్ స్థాయిలో రిటైర్ అయ్యి గుంటూరులో ఉంటుంటాను. ఈ సభకు ఆహ్వానించినటువంటి ఆహ్వాన కమిటీ అందరికీ కూడా కుటుంబం కావాలి, కుటుంబ భద్రత కావాలి. అంతేనంటారా కాదంటారా? ఆ కుటుంబ భద్రతలో ఇన్సూరెన్స్ కంపెనీ అనేది కూడా ఒకటి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎవరి గురించి వాళ్ళు భద్రత తీసుకుంటారు. కానీ జరిగినప్పుడు కుటుంబంకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సమ్టైమ్స్ ఒక్కొక్క వ్యక్తికి జరిగినప్పుడు దెబ్బలు తగులుతాయి, ఇంకా కూడా బియాండ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులందరికీ కూడా సేఫ్టీ అనేది కావాలి. ఇప్పుడు మీ అందరికీ కూడా పరిచయం అయ్యాను. ఎక్కడైనా దారిలో కనిపిస్తే మీరు టీ తాగుతుంటే పిలుస్తారా పిలవరా అంటే టీకి ఏమండి ఎవరు మాట్లాడలేదు, పిలుస్తారా? నాతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మరి అతన్ని కూడా పిలుస్తారా లేదా? పిలుస్తారు. ఓకే, సంతోషం. అబ్బా బాగా ఎండగా ఉందండి, మీరు టీ తాగనంటే మీరు ఏమంటారండి? కూల్ డ్రింక్ తాగనంటారు, అంతేనా? అంటే మీరు తాగే టీ 10 రూపాయలు, నన్ను అనవసరంగా పిలిచారు, పరిచయం ఇస్తున్న సుబ్బారావు గారిని అని చెప్పి 10 రూపాయలు నాతో పాటు నా మిత్రులకు కూడా ఇవ్వాల్సి వస్తుంది, అంటే 20 రూపాయలు. కానీ టీ తాగిన దానివల్ల కూల్ డ్రింక్ అంటే ఏమైందండి? 20 రూపాయలు, 40 రూపాయలు మినిమం. ఇలాంటివి మీకు ఎన్ని జరుగుతుంటుంటాయి? ఏమ్మా ఎన్ని జరుగుతాయా? జెంట్స్ ఎక్కువగా తాగుతుంటారు కోకోలలు. రోజుకి జరగకపోయినా కనీసం నెలకు 2 సార్లన్నా జరుగుతాయి. అంటే మీకు అవసరమైనటువంటి ఖర్చుని మీరు భరాయిస్తున్నారు. ఎందుకంటే నా మొహం చూశారు కాబట్టి ఈరోజు పిలుస్తారో పిలవరు అది వేరే విషయం. పిలుస్తారని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ సంఘం బాగా బలంగా ఉంది. ఈ సంఘం చేసేటువంటి యొక్క కార్యక్రమాల్లో నేను కూడా కొంత ఇది చేస్తున్నాను కాబట్టి పిలిచినప్పుడు ఖర్చు. కానీ మీ గురించి మీరు ఎందుకు ఖర్చు పెట్టుకోకూడదు? ఖర్చు పెట్టుకోండి అని చెప్తున్నా. ఎంత ఖర్చు పెట్టాలి? టీ ఖర్చు అంత లేదండి. 12 రూపాయలు కనుక కట్టుకున్నట్లయితే ఏదైనా ప్రమాదాలు చెప్పిరావు. జరిగినప్పుడు మనిషిని తీసుకురాలేం, మనిషికి ఉన్న బాధను తీసుకురాలేం. డాక్టర్ గారు అయితే వైద్యం చేస్తారు, తొందరగా తగ్గిస్తారు. కానీ దానికి జరిగినటువంటి నష్టం కానీ ఖర్చులు కానీ డాక్టర్ గారు ఎంతవరకు ఇవ్వగలరు, లేకపోతే సంఘం ఎంతవరకు ఇవ్వగలరు? అందుకని స్వయం ప్రతిపత్తితో మీరు చక్కగా ఒక ఆలోచన చేయండి. ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళు కనుక బ్యాంకుకి వెళ్తే 12 రూపాయలు కనుక కట్టుకున్నట్లయితే జరగకూడదని మేము కోరుకుంటాం, కుటుంబం కోరుకుంటుంది, స్నేహితులు కోరుకుంటారు. కానీ బియాండ్ కంట్రోల్ జరిగినప్పుడు అప్పుడు కుటుంబానికి 2 లక్షల రూపాయలు అనేది 12 రూపాయల వాళ్ళు ఇస్తారు. ఇలాంటి ఆలోచన ఒకసారి చేయండి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ 50 సంవత్సరాల లోపల వాళ్ళకైతే న్యాచురల్గా జరిగినప్పుడు కూడా కావాలంటే రోజుకు 1 రూపాయి కనుక ఖర్చు పెడితే ఆ స్కీమ్ అంతా కూడా ప్రధానమంత్రి గారు ఆలోచించి ప్రధానమంత్రి జీవన్ సురక్షా బీమా 12 రూపాయలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అనే 365 డేస్కి 365 రూపీస్ కడితే అక్కడ ఒక 2 లక్షల రూపాయలు కవర్ అవుతుంది. ఇలాంటివన్నీ సూక్ష్మంగా కనుక మీరు ఆలోచించినట్లయితే కవర్ అవుతాయి. ఏమండి ప్రమాదాల్లో మనిషి పోడు కాబట్టి దెబ్బలు తోలితే అలాంటిది ఏదన్నా దెబ్బలు తోలితే ఇస్తారంటే దానికి కూడా ఇస్తారండి. ఎప్పుడు దాకా ఇస్తారంటే 10 లక్షల రూపాయల వరకు ఇస్తారు. 10 లక్షల మనిషికి, 10 లక్షల దెబ్బలకి. ఇలాంటివి కూడా ఒకసారి మీరు ఆలోచిస్తే ఇది ప్రభుత్వ సంస్థ అండి. ఎక్కడైనా కూడా ఏమి ఇబ్బందులు లేనటువంటిది, ఎవరిని ఆశించక్కర్లేదు. పాలసీలు కనుక ఆలోచిస్తే చేసినట్లయితే మీకు ఉపయోగపడుతుంది. ఏమీ కాదు అనుకోండి, గోడ కొట్టిన సున్నం తెల్ల సున్నం లాగా ఉంటుంది. సున్నం అంతే కదా, సంవత్సరం సంక్రాంతి పండుగ కొట్టుకుంటాం కదా, అవునంటారా కాదు? మీకు పెద్దగా తెలియకపోవచ్చు, ఎందుకంటే మీరు ఎక్కడో ఒక ప్రాంతంలో ఉంటారు. సంఘ కార్యకర్తలు ఏదో చొక్కా పెట్టుకుని వేసుకున్నారు, చొక్కా బ్యాడ్జీ పెట్టుకున్నారు, తిరుగుతున్నారని మీరు అనుకుంటుంటారు. కానీ సంఘం ఎప్పుడూ కూడా కృషి చేస్తుంది. ఎందుకంటే ఈ సంఘం, నేను ఈ స్టేజ్కి రాకముందు సంఘం చేసే కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొంటాం. మీ యొక్క మెంబర్లందరికీ కూడా సంఘం పాటుపడేటటువంటిది ఎలా ఉంటుంటే, ఇప్పుడు ఎవరైనా ప్రతి షాప్కి వెళ్ళకపోవచ్చు, కానీ నేను మాత్రం కంపల్సరీ నెలకోసారి షాప్కి వెళ్ళవలసి వస్తుంది. అవునంటారా కాదంటారా? సో అలా పరిచయమైనటువంటి యేసుబాబు గారు ఒకరు. యేసుబాబు గారితో ఈ సంఘం పరిచయం అయింది. వీళ్ళు చేసే కృషి, సంఘం కోసం పాటుపడేటువంటి గవర్నమెంట్ దగ్గర ఏమి లాభాలు ఉన్నాయి, ఏ విధంగా మనం లాభాలు తీసుకోవచ్చు, ఏ విధంగా గవర్నమెంట్ ఉపయోగపడవచ్చు, మనం స్కీమ్స్ ఎలా వాడుకోవచ్చు అని వారు గైడెన్స్లో యూత్ సంఘం ఇప్పుడు బాగా తయారైందండి. యూత్ సంఘం ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కలగడ నాగేశ్వర గారిని కూడా మాట్లాడుతూ కోరుచున్నాము.
ఇలా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నాయీ బ్రాహ్మణ సంఘం తరఫున మనం ఈ వనభోజన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మన యొక్క చరిత్ర అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటూ ఉండాలి. భారతదేశం గురించి, మన ధర్మం గురించి, మన కులం గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి. సుమారు 800 సంవత్సరాలు ముస్లింల పరిపాలనలో హిందువుల మీద జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు లెక్కలేవు. అటువంటి పరిస్థితి నుంచి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని, హిందువులను రక్షించినటువంటి ఛత్రపతి శివాజీ గురించి ఒక కవి ఏమన్నాడంటే, కాశీ కళకోల్పోతుంది, మధుర మట్టిలో కలిసిపోతుంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకి శుద్ధి జరుగుతుంది శివాజీ లేకపోయి ఉండుంటే అని. అటువంటి శివాజీ జీవిత చరిత్రలో ఒక ఘట్టం చెప్తాను. అఫ్జల్ ఖాన్ వధించిన తర్వాత చాలామంది తెలుసుంటారు, పులిగోరులు వేసుకొని శివాజీ పొట్టజించి చంపుతాడు ఒక అతన్ని. అతన్ని చంపిన తర్వాత బీజాపూర్ సుల్తాన్ యొక్క తల్లిగారు చాలా కోపంతో శివాజీని ఎట్లయినా సరే బంధించి తీసుకురావాలని ఆఫ్రికాకి చెందిన ఒక బాలిస్కి సంబంధించి సుమారు ఒక 20,000 సైన్యానికి పంపిస్తారు. మన్హలాగారి కోటలో ఉంటాడు శివాజీ. ఆ కోటను చుట్టుముడతారు. దాదాపుగా ఒక 6 నెలలు 7 నెలల పాటు ఆ కోట చుట్టూతా దిగ్బంధనం చేసి బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి రాకుండా ముట్టడి చేస్తారు. కోట లోపల కేవలం 1000 మంది సైనికులు ఉంటారు. ఇక అక్కడ ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేకుండా పోతుంది, మొత్తం అయిపోతాయి. ఇక దాదాపుగా దొరికిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నప్పుడు శివాజీని అక్కడి నుంచి వేరే కోటకు పంపేయడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సేనానుల్లో బాజీ ప్రభు దేశపాండే ఇంకా కొంతమంది కలిసి కోట రక్షణ కోసం 400 మందిని వదులుతాం, ప్రతి 600 మందిని తీసుకొని మనం బయటికి వెళ్ళాలి. తప్పించుకోవడం కోసం వాళ్ళని డైవర్ట్ చేయాలి. బయట ఉన్న సేమ్ శివాజీ ఎత్తు, శివాజీ చూడ దూరం నుంచి చూస్తే శివాజీని అనుకుంటారు, ఆ విధంగా ఉంటారు. అతనిని మనం ఒక పల్లకిలో కూర్చోబెట్టి శివాజీ వేషం వేసి ఒక రూట్లో పంపించి 2వ రూట్లో శివాజీని తప్పేద్దామని చెప్పి ఆలోచన చేస్తారు. చేసినప్పుడు మరి అతను పట్టుబడితే చనిపోతాడు, చంపేస్తారు. మరి అతను ఒప్పుకుంటాడా అని చెప్పి సరే అతను అడుగుదామని పిలుస్తారు. ఆస్థానకు చూడండి పిలిచి ఒక ప్లాన్ చెప్తారు. మేము ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాం, దీనితో పాటు ఒక 15-20 మంది సైనికులు ఈ పల్లకీలో నిన్ను కూర్చోబెట్టి తీసుకొని వెళ్తుంటారు, ఇంకో రూట్లో శివాజీ ప్రభు వెళ్ళిపోతారు. కానీ పట్టుబడితే నువ్వు చనిపోతావు, ప్రాణాలకి గ్యారంటీ లేదు, మరి నీకు ఇష్టమైతే అన్నప్పుడు ఆయన ఉంటాడు. ఎంతోమంది వీరులు ఛత్రపతి శివాజీని రక్షించడం కోసం తమ ప్రాణాలను యుద్ధభూమిలో త్యాగం చేశారు. నేను ఇప్పటిదాకా కూడా నాకు అటువంటి అవకాశం వస్తుందా రాదా అని ఆలోచిస్తూ ఉన్నాను, నేను ఎందుకు చేయలేకపోతున్నానని. కానీ భగవంతుడి దయ వల్ల నాకు అవకాశం వచ్చింది, నేను ఖచ్చితంగా ఈ పని చేస్తాను, దానికోసం నా ప్రాణాలు పోయినా సరే లెక్క చేయనని అన్న తర్వాత ఆయన కూడా శివాజీలాగా వేషం వేసి పంపిస్తారు. వాళ్ళకి బయలుదేరిద్ది, సైనికులు చూస్తారు, ఎమ్మడబడతారు. వీళ్ళు చాలా దూరం, దాదాపు 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత సిద్ధి జవహర్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆయన చూస్తాడు. చూడగానే గుర్తుపడతాడు, ఇతను శివాజీ కాదు అని. మరి శివాజీ ఏమైపోయాడు ఆయన అడుగుతారు. శివాజీ ఏడి అంటే తెలియదు నాకు. నీకు తెలియకుండా ఉండదు, శివాజీ ఎక్కడ ఉన్నాడు, కోట లోపల ఉన్నాడు, బయటికి వెళ్ళిపోయాడా చెప్పు అంటాడు. కానీ ఆయన బాధ్యత అయితే తనకు అప్పచెప్పారు, శివాజీని క్షేమంగా కోట దాటించే బాధ్యత, దానికోసం అని చెప్పి తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. కానీ శివాజీ ఏమైంది అనేది చెప్పడు. అటువంటి వారి వారసత్వంలో వచ్చిన మనమందరం కూడా వాటిని గుర్తు చేసుకొని మనం గర్వపడాలి. ఎందుకంటే ఆ రోజు కానీ శివాజీ అక్కడ ఉండిపోయి ఉండుంటే దేశంలో ఇప్పుడందరం కూడా మనం ఇట్లా నాయీ బ్రాహ్మణ వనభోజనాలు అని చెప్పి చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఏ హజ్కో ఆడుకోపోతూ ఉండేవాళ్ళం. అట్లనే సమాజంలో మార్పులు వస్తూ ఉన్నాయి, వృత్తుల్లో కూడా, చేతి వృత్తుల్లో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. వాటిని కూడా మనం అవగాహన చేసుకొని తదనంగా చేంజెస్ చేసుకోవాలి. గొప్పదనాన్ని ఇచ్చినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి.
ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వేరే ధర్మంలోకి వెళ్ళిన వాళ్ళని మన వాళ్ళు తెలిసి తెలియక వెళ్ళుంటారు, మన యొక్క గొప్పతనం తెలియక. వాళ్ళని మళ్ళా మన హిందూ ధర్మంలోకి తీసుకురావాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు 4 వర్ణాలు అని. ఎవరు వర్ణాశ్రమ ధర్మానికి తగ్గట్టు వాళ్ళు పనిచేయాలి. 5వది మన హిందూ ధర్మం. ఈ 4 ధర్మాలు అనుకోండి, ఈ బొటనీళ్ళు లేకపోతే ఈ చేతికి బలం ఉంటుందా? ఇది మన హిందూ ధర్మం. ఇది కలిసినప్పుడే మనకి శక్తి వస్తుంది. మనం హిందూ ధర్మంలో ఉన్నప్పుడే మనకి శక్తి ఉంటుంది, మనకు ఆ గౌరవం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మన పూర్వీకుల యొక్క పరంపరకి గర్వపడుతూ ఆ గర్వాన్ని, ఆ తేజస్సుని మీ తర్వాత తరాలకు కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అందరికి కూడా నమస్కారం. ఇక్కడ నన్ను ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి ధన్యవాదాలు. పెద్దలు ఇంతకుముందు సుబ్బారావు గారు చాలా వివరంగా ఇన్సూరెన్స్ యొక్క గొప్పదనాన్ని గురించి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని పాలసీల గురించి చాలా చక్కగా అందరికీ ఉపయోగపడేటట్లుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నాగార్జున గారు హిందూ ధర్మం యొక్క గొప్పదనాన్ని, నాయి బ్రాహ్మణ కులం యొక్క విశిష్టతని మరింతగా వారు మనందరి ముందు వివరించారు. మనందరం వచ్చాం. ఇక్కడ నేను కొన్ని విషయాలు 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. గొంతు బాగాలేదు, క్షమించండి. అయినా కూడా ఎంతో ప్రేమగా ఆహ్వానించారు సాంబయ్య గారు, టాటూ సాంబా గారు. కాబట్టి నేను ఖచ్చితంగా వద్దామని అనుకున్నాను. నా గొంతు బాగాలేదు, మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగుతూ ఉంటాను. మనందరము ఏ విధంగా ముందుకెళ్తాం? మనం ముందుకెళ్ళడానికి కారణం చదువు. నాయి బ్రాహ్మణ కులంలో చూసుకున్నా, ఎక్కడ చూసినా కూడా ఎవరైతే చదువుకుంటారో వారు ముందుకెళ్తారు. తల్లిదండ్రులు మా పిల్లలు బాగుంటే చాలు అని వారి పిల్లల క్షేమం దిశగా వారు లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉంటారు. పిల్లలకి ఒక బెస్ట్ గిఫ్ట్ మీ అమ్మ నాన్నకి ఇస్తే ఏంటి అని అడిగితే, మేము ఒక ఉద్యోగం తెచ్చుకుంటేనో, మా లైఫ్లో మా కాళ్ళ మీద మేము నిలబడితే చాలు, అదే మా అమ్మ నాన్నకి పెద్ద గిఫ్ట్ అని వారు భావిస్తారు. కానీ ఒక అమ్మ స్కూల్కి వెళ్తారు, వంట చేసి పెడతారు, 10వ తరగతి వరకు చక్కగా టిఫిన్ బాక్స్ తీసుకెళ్తున్నావా లేదా అని అడుగుతుంది అమ్మ. నాన్న ఈ నెలకి మన ఇంట్లో డబ్బులు ఉన్నాయా లేదా చూస్తాడు నాన్న. కానీ 10వ తరగతి అయిన తర్వాత అసలు పిల్లలు ఏమి చదువుకోవాలి అని అసలు మనం వాళ్ళ గురించి మొత్తం మన జీవితాన్ని ధారపోస్తున్నామే. కానీ ఇంత ఇంపార్టెంట్ విషయంలో వాళ్ళు ఏమి చదువుకోవాలి, వాళ్ళు ఏమవ్వాలి అని పిల్లలకి కలలు లేవు, ఊహలు లేవు. అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చదువుకుంటే ఏమవ్వచ్చు అని వారికేమో ఊహలు లేవు. పెద్దవాళ్ళకి కానీ ఉపాధ్యాయులకు కానీ సరైన ఇన్ఫర్మేషన్ లేదు. ఇది మన సమాజంలో ప్రస్తుతం ఉన్న ప్రాబ్లము. ఈ ప్రాబ్లంలో చదువుకి సంబంధం లేకుండా తల్లిదండ్రులు కావచ్చు, అమ్మమ్మ తాతయ్య నానమ్మలు కావచ్చు, మన పిల్లలకి మనం ఏ విధంగా ఉపయోగపడగలం, ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి వారి జీవితం కోసం మనం బ్రతుకుతున్నందుకు వారికి మనం ఏమి చెయ్యగలం. తల్లిదండ్రులు కానీ, పాఠశాలలో టీచర్లు కానీ, తాతయ్య నానమ్మలు అమ్మమ్మలు కానీ అడిగారా? అడగాలి. మనకు తెలియకపోవచ్చు ఏమేమి ఉన్నాయో, కానీ కనీసం వాళ్ళల్లో ఆలోచనలు కలిగించాలి. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదో అవడానికి కోసమే కదా మనం ఖర్చు పెడుతున్నాం, చదివిస్తున్నాం, కష్టపడుతున్నాం, జీవితాన్ని మొత్తం అంకితం చేస్తున్నాం పిల్లల కోసం. కానీ మనం అడగట్లేదే, అడగాలి కదా. ఉదాహరణకి ఒక అబ్బాయి 8th క్లాస్లో, లేదా ఒక అమ్మాయి ఉంది 8th క్లాస్లో, నేను పోలీసు కావాలి అని అనుకుంది అనుకోండి. పోలీసు కావాలంటే అసలు ఏ విధంగా అవ్వచ్చు? కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయి ఎస్పీ అయిపోవచ్చు. మరి కానిస్టేబుల్ కావాలనంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. 9th క్లాస్లో లేదా 10th క్లాస్లో ఒక అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోతే, సరే దీనికి చదువు అవసరం లేదులే, సరిగ్గా చదవట్లేదు అని చెప్పి ఇంట్లో ఉంచుతున్నాం. కానీ మనకి ఆ అమ్మాయికి కానిస్టేబుల్ అవడానికి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అనే విషయం
9వ తరగతిలోనే తెలిసిందనుకోండి, పోలీస్ అవ్వాలనుకున్న అమ్మాయి 10వ తరగతి ఫెయిల్ అవుద్దా? ఒకవేళ ఫెయిల్ అయినా ఆ అమ్మాయి కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఆశిస్తున్న తల్లిదండ్రులు మళ్ళా పాస్ అవ్వు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వు అని చదివిస్తారు కదా. దీనికి ఈ విషయం తెలియడానికి మనకు చదువు అవసరంలా, కానీ ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ముందు ఆలోచన కావాలి. మనం ఒకటి ఆచరించాలంటే ముందు మనకి కావాల్సింది ఆలోచన. ఆలోచన ఉంటే అన్నీ వస్తాయి. మనకేమీ తెలియాల్సిన అవసరం లేదు, కానీ మనం ఏదో ఒకటి తెలియాలి అనే కోరికతో ఆలోచిస్తే అదే తెలుస్తుంది. కాబట్టి పోలీస్ అవ్వాలనంటే మినిమం కానిస్టేబుల్ అవ్వచ్చు అని తెలిస్తే. ఈ రోజున పిల్లల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొబైల్ ఫోన్, మొబైల్, ఇంటర్నెట్. పద్దాకా ఫోన్ కాల్లో 10వ తరగతి అబ్బాయి ఫోన్ కాల్లోనో మొబైల్లోనో ఇంటర్నెట్ మీద ఉంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళని ఆపితే ఊరుకోరు. కానీ ఇదే అబ్బాయిలో అమ్మాయిలో ఇన్ని కష్టాలు చిన్నప్పటి నుంచి పడుతున్న తల్లిదండ్రులకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనంటే నువ్వు కూడా ఎంతో కొంత కష్టపడాలి అనే విషయాన్ని వాళ్ళ మైండ్లో కలిగించగలిగితే, ఆ కష్టం ఏంటి? 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో పాస్ అయితే కానిస్టేబుల్ అవ్వచ్చు. కానిస్టేబుల్ అవ్వాలంటే ఏం పరీక్షలు ఉంటాయి? ఎక్కడ తెలుసుకుంటారు? ఎక్కడ తెలుసుకోకర్లా. ఆ అబ్బాయి రోజుకు ఒక 5 నిమిషాలు, వారానికి ఒక గంట సేపు మొబైల్లోనో ల్యాప్టాప్లోనో కానిస్టేబుల్కి గత 5 సంవత్సరాల్లో పరీక్ష పేపర్లు ఏమున్నాయి అని సెర్చ్ చేస్తే చాలు. గత 5 సంవత్సరాల కానిస్టేబుల్ పరీక్ష పేపర్లు దీంట్లో వస్తాయి. కళ్ళజోడు ఉంటే కానిస్టేబుల్ కావచ్చా? తెలియదు కదా. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మనం కానిస్టేబుల్ కావాలంటే పరుగు పందెం ఎంతసేపట్లో 100 మీటర్లు పరిగెత్తాలి. ఎస్ఐ కావాలంటే ఎంతసేపట్లో 100 మీటర్లు పరిగెత్తాలి. ఇవన్నీ కూడా సింపుల్గా ఇంటర్నెట్లో ఉంటాయి. మనం కల్పించవలసింది ఆలోచన. మీకు చదువు రాకపోయినా, ఇదిగో శివామకుటం గారు చెప్పారు కదా, ఆ రోజు మీరు ఒకవేళ పోలీస్ అవ్వాలనుకుంటున్నావు, రోజుకు ఒక 5 నిమిషాలు, వారానికి ఒక గంట సేపు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు ఆ విషయాన్ని గురించి నువ్వు సెర్చ్ చేస్తున్నావా లేదా అని అడగటం మీ బాధ్యత. అలా అడగకపోవటం మన ప్రాబ్లం. కాబట్టి అలా అడుగుతారా రేపటి నుంచి? అసలు ముందు ఏమి చేయాలనుకుంటున్నారో అడగండి. వాళ్ళు చేయాలనుకుంటున్నారు. చాలామంది అమ్మాయిలు నేను చూశాను, 9వ తరగతిలో 10వ తరగతిలో ఏమవ్వాలనుకుంటున్నావమ్మా అంటే డాక్టర్ అవ్వాలనుకుంటారు. మీలో కూడా చాలామంది చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకోవచ్చు. ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉన్నారు, ఫేమస్ షుగర్ వ్యాధి నిపుణులు. కానీ డాక్టర్ అవ్వాలని ఉంటుంది. నేను చూసిన వాళ్ళలో ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటారు, ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఎంసెట్ పరీక్ష, నీట్ పరీక్ష రాస్తారు, డాక్టర్ సీట్ రాదు, ఆశలన్నీ అలానే ఆవిరైపోతాయి. కానీ దాని తర్వాత ఏం చేయొచ్చు? డాక్టర్ అవ్వాలనంటే మనం ఏమనుకుంటాం? కేవలం డాక్టర్ అంటే 2 రకాలు. ఆపరేషన్లు చేసే డాక్టర్లు, మందులు ఇచ్చే డాక్టర్లు, 2 రకాల డాక్టర్లు ఉంటారు. కానీ ఈ 2 రకాల డాక్టర్లు ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్లు. డాక్టర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? కేవలం ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్. అది అవ్వాలంటే మనం ఇంటర్మీడియట్ తర్వాత నీట్ పరీక్ష రాసి మంచి 50 మందిలోనో 100 మందిలోనో రాష్ట్రం మొత్తంలోనే ఉంటే డాక్టర్ అయిపోవచ్చు. మనది రాకపోతే ఒక 7-8 కోట్లు ఉంటే రష్యా, యుక్రెయిన్, ఫిలిప్పీన్స్ వెళ్ళి డాక్టర్ అవ్వచ్చు. మరి అంత డబ్బులు లేక, అంత 100 మందిలో ఉండే టాలెంట్ లేకపోతే సాధారణ మధ్యతరగతి నుంచో పేదవాళ్ళు డాక్టర్లు అవ్వాలనే ఆశలు అంటే కళ్ళు కనకూడదా? గిఫ్ట్ ఇవ్వాలి అనే ఒక బలీయమైన కోరిక వాళ్ళ మనసులో ఉండి వాళ్ళు దాని గురించి ఆచరణలో కనీసం అది సెర్చ్ చేయాలి. ఆలోచన, ఆచరణ, సాధన లేకుండా 10 రోజులు ఆచరించి 11వ రోజు పడుకుంటే కుదరదు. ఆలోచన, ఆచరణ, సాధన ఖచ్చితంగా పిల్లల్లో ఉండాలి. పెద్దవాళ్ళలో సాధన అంటే ప్రతి వారం నువ్వు ఏం చేసావు నాన్న అని వాళ్ళని అడగాలి. ఇదే ఆలోచన, ఆచరణ, సాధన 3 సంవత్సరాలు కంటిన్యూస్గా అడిగితే 4వ సంవత్సరంలో దాని వాల్యూ అనేది మీ అందరికీ అర్థమవుతుంది. సో ఏదో నేను వచ్చాను వెళ్ళిపోయాను, దీనివల్ల మీకు ఉపయోగం ఏంటనేది నేను ఆలోచించి ఈ విషయాలు చెప్పాను. ఇంకొక విషయం, ఇక్కడ కొంతమంది కాలేజీ చదివే స్టూడెంట్స్ ఉండుంటారు. కాలేజీలో ఉండే స్టూడెంట్స్, డిగ్రీనో ఇంజనీరింగో చదువుతున్న స్టూడెంట్స్ ఉండుంటారు. చాలామంది తల్లిదండ్రులు మేము ఇంజనీరింగ్ చదివిస్తున్నాము మా అమ్మాయిని అబ్బాయిని,
కావాలంటే పొలం 1 ఎకరం అమ్మేసి చదివిస్తున్నాము, మేము అప్పు చేసి చదివిస్తున్నాము అని గొప్పగా చెప్తారు. ఇంజనీరింగ్ అయిపోతుంది, వాళ్ళకి జాబ్ రాదు. ఇంజనీరింగ్ చేయిస్తున్నాం కదా మరి జాబ్ వచ్చేస్తుందని మనం అనుకుంటాం, ఇంజనీరింగ్ చేసేస్తున్నాం కదా జాబ్ వచ్చేస్తుందని వాళ్ళు అనుకుంటారు. అయిపోతుంది ఇంజనీరింగ్ డిగ్రీ, కానీ జాబ్ రాదు. ఎందుకో వాళ్ళకి తెలీదు, ఎందుకో మీకు తెలీదు. ఎందుకో నేను చెప్తాను. ఈ ఉదాహరణ ఇంజనీరింగ్ డిగ్రీ ఇలా చదివే వాళ్ళ ప్రతి వయసులో, ప్రతి మనసులో, మైండ్లో ఉండాలి. సింపుల్ థింగ్ చెప్తాను. ఇక్కడ కూడా ఒక ఆలోచనే కావాలి. అమ్మ నాన్నకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఎవరైనా ఉన్నారు ఇంజనీరింగ్ డిగ్రీ చదివే వాళ్ళు? ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి ప్లీజ్. ఉన్నారు, ఇంజనీరింగ్ డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు. సో చిన్న విషయం చెప్తా. అమ్మ నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ ఏంటి? జాబు. జాబ్ ఎలా వస్తుంది? జాబ్ రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూలో అడిగే మొదటి ప్రశ్న ఏంటి? ఇంటర్వ్యూకి వెళ్ళంగానే మొదటి ప్రశ్న ఏంటి? మీ పరిచయం మీరు చేసుకోండి అని అడుగుతారు. ఈ ప్రశ్న ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరిని వెళ్ళంగానే అడిగే ప్రశ్న ఇది. ఇంటర్వ్యూకి వెళ్తారు, తల్లిదండ్రులకి గిఫ్ట్ ఇవ్వాలని తెలుసు, ఆ గిఫ్ట్ జాబ్ అని తెలుసు, ఆ జాబ్కి డోర్ ఇంటర్వ్యూ అని తెలుసు. ఫస్ట్ ప్రశ్న మీ పరిచయం మీరు చేసుకోండి అని తెలుసు, కానీ ఈ ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పాలో కనీసం ఆలోచన లేకుండా వెళ్తుంటే జాబ్ ఎలా వస్తుందండి? తల్లిదండ్రులకి గిఫ్ట్ ఊరికే వచ్చేస్తుందా? వాళ్ళేమో జీవితాంతా కష్టపడాలి, మనమేమో కనీసం ఆలోచన లేకుండా వెళ్తే ఎలా వస్తుంది? మనం తల్లిదండ్రులకి కనీసం గిఫ్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ క్వశ్చన్కి మనం ఏం ఆన్సర్ చెప్పాలి? ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్. అంటే మనం ఇంటర్వ్యూ చేసేవాడిని అడిగే ప్రశ్న తెలుసు కాబట్టి ఏమి సమాధానం చెప్తే వాళ్ళు మన గురించి సానుకూలంగా ఆలోచించి ఈ విధంగా జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచించాలి. ఉదాహరణకి నా పేరు శివ మకుటం. నేను ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్నా అనుకోండి. నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్నా. మా నాన్న ఏదో ఉద్యోగం చేస్తారు, మా అమ్మ హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉండే ఆమె అనుకోండి. మా అమ్మ హౌస్ వైఫ్ అని చెప్పడం ఒకటి, హౌస్ వైఫ్ అని చెప్తారు. మీకు కాలేజీల్లో 15,000 20,000 కట్టించుకొని 3వ సంవత్సరంలో 4వ సంవత్సరంలోనో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని ఒకటి ఇస్తారు. అది తీసుకున్నారనుకోండి, 20,000 కట్టి 100 మంది ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, 3 జాబ్లు ఉన్నాయి. కానీ అది తీసుకుంటే హౌస్ వైఫ్ అని చెప్పద్దు, హోమ్ మేకర్ అని చెప్పండి. సెమినార్ నిర్వహించి దాదాపుగా 200 పైగా సెమినార్ నిర్వహించి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళ యొక్క మానసిక నుండి రుగ్మతలని తొలగించి వారి యొక్క మానసిక వికాసాన్ని వైపుగా అడుగులు తీసే విధంగా వాళ్ళు సెమినార్ నిర్వహిస్తున్నారు. త్వరలో మనం కూడా వారితో ఒక సెమినార్ కూడా చేద్దాము. తప్పకుండా మన యొక్క కులానికి కూడా మంచి భవిష్యత్తు కూడాను ఇచ్చే విధంగా వారు కూడా మనం ప్రోత్సహిస్తారని తెలియజేసుకుంటూ సమయం లంచ్ అవుతుంది. ఒక్క 2 నిమిషాలు మాట్లాడించిన తర్వాత మనం భోజన కార్యక్రమానికి వెళ్దాము. అందరి మన నాయకులను సోదరులకు పెద్దవాళ్ళకి నా నమస్కారాలండి. నేను ఎక్కువ విద్య మీద మాట్లాడదాం అనుకున్నాను, కానీ శివమకటం గారు ఎక్కువ మీకు చెప్పారు. దాంట్లో చిన్న నాకు తెలిసిన ఏదంటే 15 సంవత్సరాల నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తా. ఎక్కడ విద్యలో మన పేరెంట్స్ అనేది మనమంతా ఏ చిన్న మిస్టేక్ చేస్తారో చెప్తాను. ఎందుకంటే ఎక్కువ మొత్తం ఏంటంటే సార్ చెప్పారు, మనము పిల్లవాడిని ఏంటంటే చిన్నప్పుడు మనం అందరి కోసం కష్టపడుతున్నాము, పిల్లల కోసమే కష్టపడతాం ఫైనల్గా అల్టిమేట్గా. కానీ ఆ పిల్లవాడిని కానీ పిల్లని కానీ చిన్న వయసు నుంచే వాళ్ళ కోసం 1 గంటన్నా కేటాయించండి. ఎందుకంటే మొక్క అనేది మానవ ఉంగురా అనే ఒక సామెత ఉంది. అట్లా ఏంటంటే మనం ఏంటంటే మన ఏదైతే బిజీ లైఫ్లో మన షాపు కానీ లేకపోతే చిన్న బిజినెస్లో కానీ మనమంతా ఏంటంటే ఆఫ్టర్ 10 దాకా ఇంటికి వచ్చేసేసి పిల్లల్ని ఏంటంటే ఏదో ఒక స్కూల్కో దేనికన్నా ఏంటంటే ఒక పంపిస్తే వాళ్ళు చూసుకుంటారని వదిలేసేస్తున్నాము. అక్కడ ఏమవుతుందంటే పిల్లల యొక్క బాగోగులు కానీ పిల్లలతో స్పెండ్ చేయడం కానీ పిల్లలు ఉంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని మనం ఒక మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా పైకి వెళ్తారు. చాలామంది ఏంటంటే ఎంత చదువుకున్నా కూడా పెద్ద పొజిషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అలవాట్ల వల్ల కానీ వాళ్ళకి బిహేవియర్ వల్ల కానీ జాబులు పోయిన వాళ్ళు ప్రైవేట్ జాబ్ అంటే చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలతో ఎక్కువ టైం కేటాయించి పిల్లలకి ఏంటంటే పెద్ద మనం రావాలన్నా కూడా ఒక స్టేజ్కి వెళ్ళాలన్నా కూడా ఏంటంటే నడవడిక అనేది ముఖ్యము.
ఆ నడవడికని చూడాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఆ గ్రామంలో నాతో పాటు మన కమ్యూనిటీ వాళ్ళు 10 మంది అబ్బాయిలు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళలో చూసింది ఏంటంటే మన దాంట్లో యావరేజ్గా చదివిన వాడేమో షాప్ పనికి వెళ్తున్నారు, అప్లిఫ్ట్ చేస్తున్నారు. సో మన ఏంటంటే వాడి స్థాయి మన స్థాయి ఒకటే, చదువులో కానీ విజ్ఞానంలో కానీ అన్నీ. కానీ ఏంటంటే మనలో ఏంటంటే అప్లిఫ్ట్ చేయడం, మన ఏదైనా నేను ఒక స్థాయిలో ఉన్నాను, నేను 10 మందికి కానీ చెప్పగలిగిన స్థితిలో ఉన్నా, లేదా ఒక జాబ్ ఇప్పించగలిగిన స్థితిలో ఉన్నా మన వాళ్ళు చేయలేకపోతున్నారు. మిగతా కమ్యూనిటీస్లో వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళేమో కొంచెం మంచి పొజిషన్కి వెళ్తున్నారు, మనం అలానే ఉంటున్నాం. కాబట్టి ఏంటంటే మన పిల్లలు ఎవరైనా చదువుకపోయినా ఏదనుకున్నా మినిమం వాళ్ళు ఏదన్నా ఒక ఇంటర్మీడియట్ అనో లేదా డిగ్రీ అనో చదివితే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ అనేది ఏంటంటే అందరికీ చదివినా రాదండి. మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళకి చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మన షాప్స్ వాటికే బొచ్చడి మంది బయట వాళ్ళు వస్తున్నారు, ఢిల్లీ నుంచి వచ్చి చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే స్కిల్ అనేది నేర్పాలి ఫస్ట్. మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే అంటే అపీరెన్స్ అలాంటి వాటిలో ఏంటంటే మన మెలకువలు కానీ కొంతమంది ఇంటీరియర్ డెకరేషన్స్ ఉంటారు. అట్లా మనం ఏదైతే చేస్తే మనల్ని జనాలు అట్రాక్ట్ అవుతారు అనేది మన షాప్స్ పరంగా కానీ, లేదు అంటే చదువులో ఏమేమి చేయాలనేది కానీ మనం ప్రతి 6 నెలలకు కానీ ప్రతి 3 నెలలకు కానీ మనలో మనకి ఒక కమ్యూనిటీలో పేరెంట్స్తో పాటు పిల్లలను కూడా తీసుకొచ్చి కెరీర్ కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తే ఏమవుతుందంటే బయట ఏం జరుగుతుంది, బయట ఏమేమి ఉన్నాయి అప్డేట్స్ తెలియాలి. మన అప్డేట్స్ తెలియకుండా మనమంతా ఏంటంటే ఇంజనీరింగ్ బైపీసీ అనే కాకుండా మిగతా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే నథింగ్. కోరిపల్లి యేసుబాబు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభాధ్యక్షులు, గుంటూరు జిల్లా నాగబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు రావుపేట సాంబశివరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా కమ్యూనిటీ తరఫున మీరందరూ కూడా ఇచ్చిన సూచనలన్నీ కూడా బాగున్నాయని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనలో అందరికీ క్రమశిక్షణ ముఖ్యం, భోజనం ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా చాలా సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేయండి, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా చూడాలని చెప్పి కమిటీ వారందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి కాలాతీతం అవుతుంది, భోజన సమయం అవుతుంది. నేను ఎక్కువసేపు చెప్పను, నేను చాలాసార్లు మాట్లాడి ఉన్నాను కాబట్టి నాకు 2 నిమిషాలు చాలు. మన ఈ యొక్క సంఘాన్ని అభిమానించి ఆదరించి ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన అతిథులు మన శ్రీ శివమూటం గారు, అలాగే కల్లగంటి నాగార్జునరావు గారు, అలాగే ఎస్వి సుబ్బారావు గారు, అలాగే బల్లేపల్లి విజయరాఘవరావు గారు, వీళ్ళు నలుగురు కూడా మన కుల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ఈ యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంటే ఈ కులం బాగుంటుందని చెప్పి వాళ్ళు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా మన ఇన్సూరెన్స్ అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసి ఆయన ఎంతో సమాజంలో ప్రాధాన్యత తెలుసుకున్న ఎస్వి సుబ్బారావు గారు నేను ఎప్పుడు ప్రతి నెల కలుస్తూ మన సంఘం గురించి, సమాజం గురించి వారి దగ్గర నుంచి నేను ఎన్నో సూచనలు తీసుకుంటూ ఆ సూచనలన్నీ కూడా మన కమిటీ వారికి తెలియజేస్తూ అలాంటి సమావేశాలు ఎన్నో వారిని మేము ఉద్దేశించి మేము తెలుసుకున్న సమస్యలు చాలా ఉన్నాయి. వారికి మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన శివమూటం గారు ఇప్పుడే పరిచయం, నాకు ఇంతకుముందు ఇప్పుడు నేను చూడలేదు. కానీ ఎడ్యుకేషన్లో జాబ్ ముఖ్యమా, మనం తెలివితేటలు ముఖ్యమా అనే ఒక చిన్న పాయింట్ని మనకు వారు తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రతి తల్లి తండ్రి, చదువుకున్న స్టూడెంటు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్క విషయాన్ని మర్చిపోకుండా గుర్తించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మిత్రులు మన కల్లగంటి నాగార్జునరావు గారు, డాక్టర్ గారు, మన వారు అయినా సరే స్వార్థం లేకుండా తన వృత్తి ఎక్కడ కూడా బయట చెప్పకుండా మన కులం గొప్పతనాన్ని, చాలా లోతైన విషయం కొంతమందికి తెలియదు, అలాంటి విషయాన్ని తెలియజేసిన మన నాగార్జునరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చిన్న వయసు అయినా సరే
బల్లేపల్లి విజయరాఘవరావు గారు ఎడ్యుకేషన్ గురించి మనలో అవతల సమాజంలో ఉన్న సమస్య ఏ విధంగా ఉందంటే మనం 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివితే ఇంక ఈ చదువు రాదని చెప్పి మన పక్కన బ్రష్లు కడతానికో షాప్ శుభ్రం చేయడానికో పనికొస్తాడని చెప్పి మన పిల్లలను మనం తీసుకెళ్ళిపోతున్నాం అనే బాధని వారు వ్యక్తం చేశారు. కాబట్టి అందులో కూడా నిజం ఉంది. మరియు ఈ విషయాన్ని మనకు తెలియజేసినందుకు, అలాగే అంతటితో ఆగిపోకుండా సమాజంలో ఇంకా మనం ఎదగాలంటే చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి చిన్న వయసు అయినా సరే వారు మనకు తెలియజేసినందుకు మన కమిటీ తరఫున, మన కులం తరఫున వారికి మన కులస్తులు కాబట్టి మనందరం కూడా వాళ్ళని చిన్న వయసులో జీవించాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ అందరి ఆయుధ అభిమానాలతో ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తి చేశాం. మనం అనేక రకాల సమస్యలు పరిష్కారం చేశాం, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాం. ప్రతి ఒక్కరు కూడా మా మీద ఉన్న నమ్మకంతో మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తూ అభిమానిస్తూ ఏ ఊరు పోయినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మన నాయి బ్రాహ్మణ సంఘం అని చెప్పగానే ఎంతో ఆదరిస్తున్న వారందరికి కూడా, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా, సోదరిమణులందరికీ కూడా మా కమిటీ తరఫున నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సరే, అందరినీ ఇంతమందిని ఆహ్వానిస్తున్నందుకు నాకు చాలా ఆత్మానందంగా ఉంది. ఆప్యాయతగా నా కళ్ళ నీళ్ళు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ యువతరాన్ని అందరూ కూడా ఆదరిస్తారని, ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రావిపేట సుబ్బారావు, రావిపేట సాంబశివరావు, అలాగే మన వెల్లూరు సాంబశివరావు వీళ్ళందరూ కూడా తన వయసులో ఉన్న వారందరూ కూడా మన సమాజం కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యువతరం అంతా ఇలాగే ఉండాలి. మీరందరూ దేవుడు మీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా మీకు కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎంతో ఆవేదనతో ఆనందంతో తెలియజేస్తున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ధైర్యపడలేదు. ఈరోజు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను. మేము ఉన్నాం మీకు అని చెప్పి కులానికి సవాల్ చేస్తూ ఏ సమస్య వచ్చినా నేనున్నానని చెప్పి వీళ్ళిద్దరూ ముందుకు వస్తున్నందుకు, వీళ్ళకి 10 మంది యువతరం అండగా ఉన్నందుకు ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను కూడా. ఎందుకంటే మేము అనేక రకాల సమస్యలు ఈ సమాజంలోంచి మేము నేర్చుకున్నాం, అనేక రకాల ఈతిబాధలు నేర్చుకున్నాం, అనేక ఆటుపోటులు నేర్చుకున్నాం. వాటిలన్నింటినీ కూడా ఈ యొక్క చిన్న యువతరం నవ్వారు ఒకప్పుడు మమ్మల్ని చూసి. అలాంటి యువతరం ఈ రోజున గర్వంగా నేను నా కులానికి పనిచేయగలను అని బలంగా చెప్పగలిగే ఆత్మవిశ్వాసంతో చెప్తున్న వీరందరూ కూడా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు రావుపేట సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వారికి మమ్మల్ని అందరినీ కూడాను యువతరాన్ని ఇంకా మేము ముందుకు వెళ్ళే విధంగా మీరు మాకు ఇంకా సూచనలు ఇచ్చి కూడాను మా యొక్క అభివృద్ధికి మీరు మాకు ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ మా యొక్క సంఘం తరఫున చిరు సత్కారం చేసుకుంటాం. మేమందరం కూడాను వల్లూరు సాంబశివరావు గారు, చాగంటిపాటి ప్రభాకరరావు గారు, సింగారపు చెర్రి గారు అందరం కూడా మా పెద్దల్ని ఒకసారి సన్మానం చేసుకుందాము. చెర్రి గారు అండి, పట్టుకోండి చెర్రి గారు. డాక్టర్ చాలా సత్కరించగా కూర్చున్నాము. చెర్రి గారు అందరం కూడా చప్పటితోటి వాళ్ళకి అభినందనలు తెలుపుతాము. చాగంటిపాటి ప్రభాకర్ గారు, శివ మగుటం గారికి మన సభను ఉద్దేశించి మనకి ఎన్నో విలువైన సందేశాలు అందించినటువంటి వారిని మనం గౌరవించుకోవడం మన సంప్రదాయం. యేసుబాబు గారు మా పెద్దలు
చాలా విజయవంతంగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ సభ పూర్తయిన తర్వాత కిరానాటు కచేరీ ఉంటుంది. అన్నం చూడు, ఇదిగో మామ అక్కడ అడిగా ఇటు మా ముందుకు రా మామ. ఇది మామ చూడు, ఇదారా నువ్వు అన్ని కాదు మామ, వాడి మావాడు చూడు మామరా అలిగింది. Hi, say hi.
ఇచ్చేసిన సవిత నాయక్ బ్రాహ్మణ సంఘీయులకు ఇచ్చేసిన లేడీస్కి అందరికీ కమిటీ వారు చీరల కార్యక్రమం ఏర్పాటు చేశారండి. దయచేసి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేసి వచ్చినాం. పసందైన విందుతో పాటు గోత్ర కచేరీ అండ్ క్లారినెట్ కచేరీ ఏర్పాటు చేసిన ఇచ్చేసిన లేడీస్కి చీరల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే ఇంకొక బంపర్ ఆఫర్ లక్కీ డ్రాలో పట్టు చీరలు కూడా ప్రెజెంటేషన్లో ఉన్నాయండి. ఓకే ఓకే ఓకే
సంఘీయులందరికీ మాకు చక్కటి అవకాశం కల్పించినట్టు అలాగే
సంగీతంలో ఉన్నత శిఖరాలకి చేరాలని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నాం. చప్పట్లు కూడా మళ్ళీ భావన గారికి గట్టిగా చప్పట్లు. అలాగే నెక్స్ట్ కళా విభూషణ్ తిరుమల తిరుపతి దేవస్థాన హస్త విద్వాంసులు శ్రీ రాయపాటి వారికి, రాయపాటి వెంకటేశ్వర గారికి రాయపాటి వెంకటేశ్వర గారి గట్టిగా క్లాస్, గట్టిగా క్లాస్. చిన్న విషయం కాదండి, ఒక విద్యను ప్రదర్శించడం అంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం మేము. మన కళాకారులు మనం చక్కగా మనం గౌరవించుకోవాలి. ఓకే. కోడూరు ఆదిన శివనారాయణ గారు క్లారినెట్ విద్వాంసులు, ఆ తర్వాత శివనారాయణ గారిని సన్మానించండి గారు. అందరూ సత్కరించాల్సిందిగా కూర్చున్న దగ్గర రండి. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. తర్వాత చిరంజీవి మోదిదేవి కొండల గారికి సీరియస్ సన్మానం. క్లాస్ కొట్టాలి. గట్టిగా కళాకారుల్ని మనం గౌరవించుకోవాలి. ఇది కూడాను వారి దగ్గర నుండి కూడాను మనం ఈ రకంగా ఆనందంగా ఉన్నామంటే ఈ రోజు కారణం సుధాకర్ గారే. వాళ్ళు చక్కగా మనం సన్మానం చేసుకుందాం. రసపైన కచేరీ విద్వాంసులు అందించినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. ధన్యవాదాలండి అందరికీ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ఈరోజు మనందరం ఇంత ఆహ్లాదంగా
ఒక సంగీతంలో ఎంత ప్రావీణ్యత ఉందో ఈరోజు మాకు పలకలూరు సుధాకర్ గారు కదా, పలకలూరు సుధాకర్ గారి ద్వారాగా మేము ఇదంతా కూడా మేము పరిశూచాం. కాబట్టి ఈ పలకలూరు సుధాకర్ గారు మేము ఆల్రెడీ అన్నీ మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడుకున్న తర్వాత మీరు మా సాంబశివరావుతో మాట్లాడింది మాకు చెప్తే మేము ఆయనతో మాట్లాడుకోవడానికి 3 రోజులు పట్టింది. ఎందుకు పట్టింది? మీరు మాకు ఇంతవరకు కలవలేదు ఎప్పుడు. ఇప్పుడు మాకు మా కమిటీకి మనంతా కలిసి పనిచేసాం. ఈ రోజు నుంచి నువ్వు మాలో ఒక మనిషిగా, ఓకేనా, మన కులానికి సేవ చేయడంలో ఒక వ్యక్తిగా, ఒక కళాకారుడిగా మమ్మల్ని దీవించు, మా పిల్లలందరినీ ఆశీర్వదించు, వాళ్ళందరినీ ఆశీర్వదించు. తప్పకుండా మాకు ఎప్పుడు కూడా మీ ప్రోగ్రామ్ని ఇక్కడ మన వనభోజనాల కార్యక్రమంలో తప్పకుండా ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉండు. ఓకేనా సుధాకర్ గారు? మీరు ఇంకా బాగుండాలని, మీ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ఎప్పుడు అవ్వాలని మాకు తెలిసినవన్నీ కూడా మీకు తెలియజేస్తాం. వాళ్ళందరితో కూడా కొంచెం మీరు కోఆపరేషన్ చేస్తే మన పేరు నిలబడింది. ఓకేనా? థ్యాంక్ యూ. మనం ఒకటి ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో నేను కూడా చేయాలనుకుంటున్నాను. రాయపాటి సాంబశివరావు గారుతో నేను ఒక మాట చెప్పగానే మన సభ్యులకి గౌరవనీయులు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కేశవబాబు గారు, ఇక మిగతా సభ్యులతో ఒకసారి సంప్రదించి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని ఒక గట్టిగా మాట ఇచ్చారు. నేను రాకపోవటం ఈ సంవత్సరాల నుంచి దూరంగా ఉంటే కారణం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఏదో ఒక రోజు ఏదో ఒక మూలన ఎక్కడికో చోట డ్యూటీకి వెళ్తూ ఇలా దూరంగా ఉండటం, కనపడి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఏ కార్యక్రమం జరిగినా నాకు తెలియవచ్చినా మీరు పిల్లలపైన నేనే వస్తా, మీరేమన్నా సరే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లక్కీ డిప్ కార్యక్రమం. లక్కీ డిప్ యువకులు, కార్యకర్తలు అందరూ రావాలి. లక్కీ డిప్ కోసం పేరుకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. చిన్నపిల్లలు, ఓకే, పాప చిన్న పాప వస్తుంది, చిన్న పాప వచ్చేస్తుంది. పాప ఒక్కదే వస్తుంది, పాప ఒక్కదే వస్తుంది. తీసే ఒకటి తాతయ్యకి రావిపాటి నాగలక్ష్మి మా వదిన గారి పేర్లు కనిపిస్తారు. అలాగే లేదు, మా వదిన వస్తున్నారు. ఫోటో అన్నా రా, బయట పిల్లలు కైలాశ్రీ కేసరి రండి. సంతోషం. మరలా ఇంకొక అదృష్టవంతులు ఎవరు? ఆర్ శ్రీ విద్య. రాజా రావాలయ్యా. రాజా పూజ చేశాడు. ఉన్నయ్యే మీరు కూడా రాయండి. మరి కాయలు మాత్రమే. ఓకే ఇటు సార్ పాప కనపడుతుంది.
ఇంకా టోకెన్ రాపిద్దామా? 50 రూపాయలు ఎవరన్నా రాస్తారేమో. అయిపోయిందా? అదృష్టవంతులు ఒకళ్ళే. రైట్. కొనికి వెంకట్రావు, నిజాంపట్నం కొనికి వెంకట్రావు. పట్టుకెళ్తాడు, పట్టుకెళ్తాడు. 25 ఓకే. మొన్న శివయ్య గారి చేతుల మీదుగా ఇద్దాం. మొన్న ఇక్కడే ఉన్నారు, రైట్ పక్కనే ఉన్నారు. అదృష్టం పక్కనే పెట్టుకున్నారు వెంకట్రావు గారు. ఓపెన్ చేయండి. తదుపరి గిఫ్ట్ ఇచ్చేవారు పరిటా శ్రీకృష్ణ గారు. దాంతో ఎంతోమంది ఈ కార్యక్రమాలు మీరు చక్కగా చేస్తున్నారు, ఇంకా మీరు బాగా చేయాలనేసి వారు ప్రోత్సాహం మాకు అందిస్తూ ముందుంటున్నారు. ఆ ముందున్న వారిలో పిల్లట్లు రవి గారు ప్రధానం. మాకు ప్రతి సంవత్సరం కూడాను వారు ఎంతగా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు. మంగళగిరి జాహ్నవి 114 గిఫ్ట్ 114 మీరండి. మంగళగిరి జాహ్నవి గారు. రెండు ఉన్నాయి. ఇది 114 తీసుకోండి. అమ్మగారి చేతుల మీదుగా ఫోటో. రైట్. ఓకే. నెక్స్ట్ జే ధనబాబు. ఈ మొత్తం వారి టికెట్ శ్రీనివాస్ గారు, మాచల శ్రీనివాస్ గారు మీ చేతిలో మీద గిఫ్ట్. అది నెక్స్ట్ గోరంట్ల సుబ్బారావు గారు 46వ నెంబరు. 6వ నెంబర్ అదృష్టం మీకు వచ్చింది. శ్రీనివాస్ గారు గిఫ్ట్. సరే. ఒక పెద్ద ఆయన ఆలోచన తొందరగా చేయాలి. కొల్లూరు పద్మ గారు. ఇంకో టోకెన్. యజ్ఞేష్ టోకెన్ ఇవ్వమ్మా ఒకటి. బాగానే అవుతుందండి. కే శ్రావణి కే శ్రావణి నెంబర్ 4 కే శ్రావణి. అదృష్టం అందరిది. సింగారపు జడ్జి గారు గిఫ్ట్ని అందజేస్తారు. పట్టుకోండి. 9వ అదృష్టవంతులు 12 మొత్తం 9 అయిపోయింది.
చెరుకూరి సీతామహాలక్ష్మి 42 నెంబర్ చెరుకూరి సీతామహాలక్ష్మి గారు. ఓకే 10వ నెంబర్ మొన్నంగి పాములు గారు ఒక ఫోటో తీయాలి బాబు. అదృష్టం 11 ఎవరు? ఎం గోపీనాథ్ గారు 118. ఎం గోపీనాథ్ గారు 118. రావచ్చు గారు. సరే సార్ అబ్బాయి గోపి మన ఎదురు ఇది కార్తీక వనం సమారాధనకు వచ్చేసిన లక్కీ డ్రాలో పాల్గొంటూ లాస్ట్ వన్ సిహెచ్ ఆదిలక్ష్మి గారు 115. సిహెచ్ ఆదిలక్ష్మి గారు 115. ఎవరు బాలగారు ఈ 15 నెంబర్స్గా కోరుతున్నాము. జై హింద్. ఒకసారి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి చిన్న రిక్వెస్ట్ సార్ రాయపల్లి సాంబశివరావు గారు పాపకి ఒకసారి మీరు అక్కడ ఉన్నారు అందరూ పెద్ద చిన్న చిరంజీవిని ఆశీర్వదించగా కోరుతున్నాం. ఓకే ప్రోగ్రాం ముందే బల్లిపల్లి రవి గారు ఓకే కొంచెం ముందు అందజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా సేకరించాల్సిన కోరుతున్నాం. Shambho
ఆ వయసులో, చిన్న వయసులో స్టేజీ ప్రోగ్రామ్ ఇచ్చారంటే చప్పట్లతో చాలా చక్కగా ఉన్నాయి చప్పట్లు. ఖాళీగా ఉన్న వారందరూ ఒకసారి పాప కోసం గట్టిగా చప్పట్లు. అలాగే వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మనం ఇచ్చే ఆ పాపకి ఇచ్చే ఆశీర్వాదం అండి. ఇప్పుడు తర్వాత 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 చూడండి ఏం చేస్తాం చూడండి, కార్లో నంచుకున్న పప్పు.
Nice.